హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు వేసవి కాలంలో వచ్చే ఆరోగ్యం సంబంధించిన విషయాలపై మనం డిస్కస్ చేద్దాం. ఈ వేసవి కాలంలో వచ్చే పరిస్థితుల వలన హార్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. వేసవి అంటే ఇట్స్ అ సమ్మర్. తెలుగు సమ్మర్లో ఏమవుతుంది, ది టెంపరేచర్ విల్ గో అప్ టు 40 degrees, sometimes 50 degrees centigrade ఆల్సో. వన్స్ ది టెంపరేచర్ ఈజ్ వెరీ హై, ఏమవుతుందంటే బాడీలో స్వెట్ ద్వారా ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది. ఫ్లూయిడ్ లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీలో ఎలక్ట్రైట్ డిస్టర్బెన్స్ వస్తాయి, సోడియం లాస్ ఉంటుంది, పొటాషియం లాస్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ మీద రిథమ్ డిస్టర్బెన్స్ వస్తాయి. రిథమ్ అంటే ది గుండె కొట్టుకునే దాంట్లో కొంత తేడా రావచ్చు. యూజువల్లీ ఏంటంటే పొటాషియం తగ్గినప్పుడు బాడీలో సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ ద ఎరిథ్మియాస్ అండ్ టాకికార్డియా, అంటే హార్ట్ బీటింగ్ ఫాస్ట్ కొట్టుకోవటం కానీ ఇవి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే హైపోకలీమియా ఉన్నప్పుడు మనకి బాడీ నీరసంగా అనిపించడం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సోడియం ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద అవర్ బాడీ. మనకి యూజువల్లీ సోడియం అనేది మనకి బాడీలో 70% వరకు ఉంటుంది. ఈ సోడియం ఆప్టిమల్ లెవెల్స్లో ఉండాలి. ఎంత ఉండాలంటే అట్లీస్ట్ మోర్ దాన్ 135. ఈ సమ్మర్లో ఎక్సెస్ స్వెట్ వలన, తక్కువ వాటర్ తీసుకోవటం వలన ఏమవుతుందంటే సోడియం లెవెల్స్ ఒక్కొక్కసారి తగ్గి నీరసం కావటం. ఈ సోడియం లెవెల్స్ బాగా పడిపోయినప్పుడు ఇంకొకసారి ఏమవుతుందంటే డ్రౌజీగా అవుతారు. దాన్ని ఏమంటారంటే హైపోనెట్రీమియా రిలేటెడ్ సిమ్టమ్స్ అంటారు. డ్రౌజీ కావటం, సమ్టైమ్స్ ద సోడియం ఈజ్ లెస్ దాన్ 100, 110 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ విల్ గో ఇంటూ కోమా ఆల్సో. సో ఇటువంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఓరోసల్ఫ్ సొల్యూషన్స్ కానీ, సాల్ట్ వాటర్ కానీ, ఆర్ నిమ్మకాయ వాటర్ కానీ, మజ్జిగ కానీ ఇవి ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. మనకేంటంటే బాడీలో ఫ్లూయిడ్ మెయింటైన్ చేస్తే దాని మీద ఈ ఎలక్ట్రోలైట్స్ని మనం మంచి కంట్రోల్ చేసినప్పుడు హార్ట్ మీద మనకి ఈ ప్రభావం చాలా తగ్గుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సమ్మర్లో బీపీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది మనం ఆలోచిద్దాం. ఈ సమ్మర్లో యూజువల్లీ ఏంటంటే నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఫ్లూయిడ్ లాస్ బాగుంటుంది. మనకి స్వెట్ ద్వారా బాగా లాస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్లూయిడ్ తగ్గినప్పుడు బీపీ కూడా చాలా తక్కువ పరిస్థితి ఉంటుంది. ఈ బీపీలో ఉన్నప్పుడు ఏంటంటే గిడ్డీనెస్ రావటం, మగత కనిపించడం ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే మనకి చిన్నప్పుడు హోమ్ రెమెడీస్ ఉండేది, లైక్ ఇది మజ్జిగ కలిపియటం కానీ, సాల్ట్ వాటర్ ఇవ్వటం కానీ చేసేది. నవేడేస్ మనకి ఓరోసాల్ పౌడర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి నవేడేస్. సో సమ్మర్లో ఫస్ట్ మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అడిక్వేట్ వాటర్ బాడీలో మెయింటైన్ అయ్యేట్టుకు చూసుకోవాల్సి. అనదర్ వన్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు టు మెయింటైన్ ద పొటాషియం అండ్ ఓరోసాల్ పౌడర్ ఇదివరకు చెప్పినట్లు. ఎక్కువ సాల్ట్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ, మజ్జిగ వాటర్ తీసుకుంటూ ఉంటే మంచిది.